హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు కదా, కిచెన్లో అవి పింగాణిది అవి ఎక్కడ తీసుకున్నారక్క, చాలా బాగున్నాయి, లింక్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఇక ఈరోజైతే అవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను, అవి ఎంత కాస్ట్ అవినవి, మనకి బడ్జెట్లో వస్తున్నాయా లేదా, మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయా లేవా అనేది కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా ఇదైతే డ్రెస్సులు కూడా పెట్టుకున్నానండి. 3 పీస్ సెట్ అనమాట. ఇవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చాయండి. నేను ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇది విస్కాన్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇంకా చున్నీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. దుపట్టా మనకి ఇంకా దుపట్టాలు అయితే చాలా, డ్రెస్కి దుపట్టానే లుక్ కదా, అందుకనే నేను చూసి తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనం పెట్టిన బడ్జెట్కి క్వాలిటీ అయితే మంచిగా ఇచ్చారు. ఎప్పుడైనా బయటకు వెళ్ళడానికి లేదంటే ఇంట్లో ఏదైనా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సో అందుకని నేను ఇవైతే ఒక 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. 3 పీస్ సెట్స్ చాలా బాగున్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి 700, 600, 500 అట్లా వచ్చాయి అన్నమాట. నాకు కొంచెం ఆఫర్లో తీసుకున్నాను అప్పుడు. ఇంకా కాస్ట్ కూడా కొంచెం అటు ఇటుగా వ్యారీ అయ్యి ఉంటుంది ఇప్పటికీ. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఒకసారి చెక్ చేయండి, చాలా బాగా మోడల్స్ ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఒకసారి చూసి చెక్ చేసి తీసుకోండి. ఇంకా ఈ 3 డ్రెస్సులకు కూడా చాలా బాగా చున్నీలు వచ్చాయి. కానీ ఈ డ్రెస్కి అయితే కొంచెం ప్యాంటు ప్లెయిన్గా ఇచ్చాడనమాట. ఆ డ్రెస్సెస్కి అయితే 2 మంచిగా మనకు వర్క్లోనే ఇచ్చారనమాట, డిజైన్ తోటి. చున్నీ దీనికి కూడా చాలా బాగానే ఉంది. సో అలా నేనైతే డ్రెస్సెస్ తీసుకున్నాను. తర్వాత కిచెన్ ఐటెంలోకి వెళ్తే మనకు ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. నేను కూడా ఒక యూట్యూబర్ అక్క దగ్గర చూసానన్నమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని నేను కూడా ఫ్లిప్కార్ట్లోనే చూసానన్నమాట. చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. అక్క దగ్గర వేరే కలర్ ఉంది, ఆ కలర్ కన్నా నాకు ఇలా రెడ్, ఎల్లో, ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది, బాగుంది, డిజైన్ నచ్చింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చి ఇంకా ఆర్డర్ పెట్టేశానండి. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, బిలో 300లోనే ఉంది ఇది అయితే. ఇంకా సోపీస్ అనమాట, మంచిగా ఉంటుంది. మనం ఇక్కడ నేనైతే బిర్యానీ స్పైసెస్ అయితే వీటిల్లో పెట్టుకున్నాను. మన కిచెన్లో లుక్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అందుకని ఇంకా ఇది తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లో ఒకసారి అయితే చెక్ చేయండి. నేను కుదిరితే డిస్క్రిప్షన్స్లో లింక్ కూడా పెడతాను. డిజైన్ కూడా చాలా బాగుంది కదా. తర్వాత ఇదొకటి అండి, ఇది చెక్కతో చేసిందనమాట, హుడ్ది. ఇది డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకొని మనము సాల్ట్ ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని తీసుకున్నాను. మాకు డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి ఇక్కడ కిచెన్లోనే నేను ఇలా జార్స్ పెట్టుకున్నానండి. ఇంకా జార్స్తో పాటు ఇంకా ఏమైనా మనకు కిచెన్లో అప్పటికప్పుడు కావాలంటే చేతుల దగ్గర ఉండడానికి పెట్టుకుంటున్నానండి. ఇలా డెకరేట్ చేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చాలా లుక్ ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే ఇది కూడా ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంది. ఇంకా ఇదైతే మనకు వెదురుతో చేసిందనమాట. నేను యాక్చువల్గా ఇది కొంచెం సైజు తక్కువగా ఉంది, నేను చూసినప్పుడు ఇంత వస్తుంది అనుకోలేదు. ఇది కూడా డైనింగ్ టేబుల్ మీద మనం ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, అలా కూరగాయలు కోసుకొని పెట్టుకోవడానికి, ఆకుకూరలు అలా పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. కానీ కొంచెం సైజు కొంచెం పెద్దగా అయిందనమాట. సో ఏదైనా పెద్ద ఐటమ్స్ ఉన్నప్పుడు వాడుకుంటున్నాను, లేదంటే ఇంకా ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంది, లుక్ ఉంది.
తర్వాత వచ్చేసి ఇంకొన్ని ఫ్లవర్ వాజ్లు అయితే తీసుకున్నాను. ఇవైతే మీషోలో తీసుకున్నవండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. డెకరేషన్ కోసం అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇది ఒకటి, ఇంకోటేమో గ్రీన్ లీవ్స్తో వస్తుంది అనమాట. ఇంకా ఇదైతే హాల్లో సెట్ చేసుకున్నాను, చాలా బాగుంది లుకింగ్. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ఫ్లవర్ వాజ్లు కూడా తీసుకున్నాను అనమాట. నేను టీవీ దగ్గర కింద కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటాను. ఇవైతే బుద్ధుడి దగ్గర పెట్టుకున్నానండి. గుడ్ల గూబతో వచ్చాయి, అవి పెట్టుకోవచ్చో లేదో అనేది తెలియదు, కాకపోతే చూడడానికి బాగున్నాయని పెడుతున్నాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెట్టుకోవచ్చా లేదనేది. ఇంకా ఇవైతే ఫ్లవర్ వాజ్లు అండి. తర్వాత కిచెన్లోకి ఒక స్టాండ్ తీసుకున్నానండి. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగుందన్నమాట, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది అండి ఈరోజు నాటి వీడియో. మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.